అంటే సినీ ప్రస్థానం నుంచి రాజకీయం వైపు మళ్ళారు. ఎక్కడ చూసినా ఏం చూసినా సక్సెస్. ఏ రకంగా చూసినా సరే. అంతకుముందు మనం రాముడి గురించి, కృష్ణుడి గురించి, వారి పాత్రల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం కదా. మీరేం చెప్తారు? మీకు చాలా ఎక్కువగా తెలిసి ఉంటాయి వారి గురించి, మీరు బుక్స్ కూడా రాశారు. మీరు అన్నట్టు తెలుగువారికి రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో తెలీదు. కానీ అవన్నీ వాళ్ళ ఆ దేవుళ్ళని అందరినీ ఎన్టీఆర్లోనే చూసుకునేవారు ప్రేక్షకులు. మీ ఆ రోజుల్లో తిరుపతి వెళ్ళిన, ఆంధ్ర నుంచి తిరుపతికి వెళ్ళిన టూరిస్టులు అందరూ బస్సుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం కాగానే ఎన్టీఆర్ ఇంటికి మెడ్రాస్ వెళ్ళి కంపల్సరీగా ఎన్టీఆర్ని చూసేవాడు. అంటే వాళ్ళ యాత్ర ఎన్టీఆర్ని చూసి ఆయన అంటే చాలామంది నిజంగా వెంకటేశ్వర స్వామి చూస్తున్నామనే భావంతో ఆయనకి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టి ఇంత చేసేవాడు. అంటే తిరుపతి యాత్ర ఎన్టీఆర్ని చూస్తేనే పూర్తయ్యేదని ఫీలింగ్ ఉంది. తీసుకెళ్ళకపోతే టూర్ ఆపరేటర్ల మీద కూడా కోపగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతే మాకు ఎన్టీఆర్ అంటే ఆయన కోసం వెయిట్ చేసేవాడు. ఈయన కూడా పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేసేవాడు బస్సులు. ఒక 6 నుంచి ఒక 2 అవర్స్ 4-5 బస్సులు వచ్చాయి రోజుకి. ప్రతిరోజు వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, పంట ఎలా పండుతున్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిగా ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో అలా పలకరించేటప్పటికి వాళ్ళు చాలా సంతృప్తి చెంది ఆహా మన జీవితం ధన్యమైంది. చాలామంది కొబ్బరికాయ కొట్టడం అంటే ఒక మనిషికి కొబ్బరికాయ కొట్టి పాదాభివందనం చేసేవాడు. అలాంటి ఒక దైవాంశ సంభూతుడు ఎన్టీఆర్. ఆయన చేసిన పాత్రలు అంటే కృష్ణుడి పాత్రని 32 సార్లు చేశారండి ఆయన. అంటే ఇన్నిసార్లు చేసినా సరే మీకు ఆహార్యంలో ఎక్కడ తేడా కనిపిస్తుంది. అంటే వయసు మళ్ళిన కొద్దీ కొంచెం బాడీలో మార్పులు వచ్చి ఇదవుతుంటాయి. కానీ అలాంటి ఇప్పుడు మాయాబజార్లో ఉన్నప్పుడు కృష్ణుడిగా ఎలా అంతా ఇది అనిపించారు. తర్వాత దానవీర సూరకర్ణ, విరాట పర్వం ఇలాంటి టైంలో వరకు కూడా అదే ఆహార్యాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎన్టీఆర్కి అంటే అంత నిష్ఠగా ఉండేవాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పౌరాణిక పాత్రలు అది చేసేటప్పుడు చాలా నిష్ఠగా ఉండేవాడు. నాన్ వెజ్ తినకపోవటం, నేల మీద పడుకోవటం. అడవి రాముడు షూటింగ్ అప్పుడు ఒకసారి దాంట్లో రాముడు గెటప్లో కనిపిస్తాడు. అప్పుడు చేస్తున్నప్పుడు అంతవరకు బెడ్ ఉంటే మంచం ప్రొడక్షన్ బాయ్ని చూసి మంచం తీసేయండి, మనం రాముడు క్యారెక్టర్ చేస్తున్నాం, నేను ఈ 4 రోజులు కింద పడుకోవాలి అని మంచం తీయించేసి నేల మీద పడుకుని అట్లా అంటే ఆ పౌరాణిక పాత్రలు చేసినప్పుడు అంత నిష్ఠగా ఉండేవారండి. ఈ తర్వాత ఇక ఏ క్యారెక్టర్ చేసినా దానిలో ఒక ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు ఆయన. మిగతా ఇప్పుడు చాలా సందర్భాల్లో రామారావు గారి గురించి సెట్లో ఏంటంటే ఆయన చేస్తున్నప్పుడు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆ పాత్రలో లీనమై ఒక సైలెంట్గా ఉండేవాడు. అంటే ఎన్టీఆర్ సెట్లో ఉంటే ఒక సింహం ఉన్నట్టే అని భావించేవాడు అందరూ. మిగతా వాళ్ళు సెట్లో పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేది. ఎలాంటి మాట్లాడు గుసగుసలు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. అంత ఇదిగా ఆయన ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ సీరియస్ ఆ మూడ్లోనే ఉండేవాడు. కామెడీ చేస్తున్నప్పుడు అలాంటి మూడ్లో ఉండేవాడు. అంటే అంత కేర్ తీసుకునేవాడు క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి. పౌరాణిక పాత్ర